తెలుగు భాషామ తల్లికే దిక్కులేని గడ్డు రోజులు నన్నేల కనికరించు కవుల గురితించి పోషించు కాలమెల్లా కన్ను మూసెను రాజులు కన్నుమూయ కన్ను మూసెను రాజులు కన్నుమూయ. ఇది మహాశిల్పి అన్న ఒక నాటకంలో పద్యం. మహారాజులు పోయారు, పోషించేవాళ్ళు పోయారు కాబట్టి కవులు, గాయకులు, కళాకారులు అందరూ పోయారు అంటూ వాపోతాడు ఆ కవి. రాజులు పోయినా ఆ చైతన్యం ఇంకా పోలేదు. చైతన్య రాజుగారి ద్వారా ఇవాళ తెలుగు భాషకి పట్టాభిషేకం జరుగుతోంది ఇక్కడ. చాలా సంతోషం. స్పీకర్ గారు తన పర్సనల్ జీవిత విశేషాలు, జీవితంలో సంఘటనల ద్వారా ఒక అద్భుతమైన సందేశాన్ని మనకిచ్చారు. అందుకు అయ్యన్న పాత్రుడు గారికి, ఎందుకంటే మనవడి ప్రస్తావన వచ్చింది, ఎవడ మునవడేలా అలాగే ఉన్నాడు. ఇంగ్లీష్లో వాళ్ళు అంటే ఎంత మానసిక క్షోభ అంటే, పాపం ఏదో చెప్పాలనుకుంటుంది బామ్మ, చెప్పలేదు, వాడికి అర్థం కాదు, అర్థమైనా జస్ట్ అలా వెళ్ళిపోతాడు. ఇలాంటి క్రమంలో మనం ఏం చేయాలంటే మన సంస్కరణ ఇళ్లలోంచే ప్రారంభం కావాలి. తెలుగు తల్లిదండ్రులు దురదృష్టవశాత్తు మనం కొన్ని సంఘటనలు చూసాం. అమ్మ అన్న నేరానికి అట్లకాడతో కాల్చి పిల్లాడి మీద వాత పెట్టించారు ఒక మహాతల్లి, మమ్మీ అని పిలవలేనందుకు. అలాంటి తల్లులంతకాలం భాష ఎలా వృద్ధిలోకి వస్తుందండి? అలాగే ఇవాళ వేదిక మీద సాహితీ, ఆధ్యాత్మిక సూర్యచంద్రులు ఇద్దరూ ఉన్నారు. ఎవరు సూర్యుడో మీకు తెలుసు, గరికపాటి గారు. చండ ప్రచండంగా ఉంటుంది ఆయన ఉపన్యాసం. యూత్ ఐకాన్. అలాగే చాగంటి వారిది హిమశీతలం, చాలా చల్లగా ఉంటుంది. అవసరమైన చోట ఆయన గిల్లుతాడు, చల్లబరుస్తాడు కూడా. అలాగా ఇలాంటి మహానుభావుల్ని వేదిక మీద పిలిచి తెలుగు భాషకి మళ్ళీ పునర్వైభవం తేవాలని కంకణం కట్టుకున్న చైతన్యరాజుకి నమస్కారం చేసుకుంటూ, నేను 5-6 వారాలుగా ఆయనతో టచ్లో ఉన్నాను. ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా నేను వస్తానండి అని. అంచేత నేను నా ఉపన్యాసం ఇంకా చాలా ఇవాళ రేపు మధ్య మధ్య ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తుంటాను కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడు. కానీ ఒక ఇన్సిడెంట్ మాత్రం చెప్తాను. నేను తెలుగు రాష్ట్రం నుంచి 1983లో చెన్నై తమిళ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు తెలుగు పరిస్థితి. అక్కడ ఒక సినిమాకి కో డైరెక్టర్ తమిళుడు. అతను రాగానే ఎబ్డి సార్ ఎబ్డి ఇరికింగే నల్లా ఇరికింగా అని తమిళ్లోనే అతను నన్ను పలకరించాడు. నన్ను సార్ I cannot understand Tamil, sir, because I don't know that language, but I love to learn it. తప్పకుండా అండి అంటే తమిళ్లో చెప్పాడు. తప్పకుండా ఇక్కడ ఉండాలంటే మీరు తమిళ్ నేర్చుకోవాలి అన్నాడు. అంటే నేనన్నాను, తప్పకుండా నేర్చుకుందాం, కానీ ఇది తెలుగు సినిమా కాబట్టి కో డైరెక్టర్గా మీరు కూడా తెలుగు నేర్చుకుంటే బాగుంటుంది అన్న. సరే సార్ అని మేమిద్దరం, తమిళుడికి నేను తెలుగు నేర్పాను, నాకు అతను తమిళం నేర్పాడు. అయితే ప్రతి భాషని మనం గౌరవించదగ్గదే. సుబ్రహ్మణ్య భారతి, తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి రోజు గుడికి వెళ్ళి ఒక ఏనుగుకి అరటిపండు ఇస్తూ ఉండేవట. అది ఒకరోజు మదం ఎక్కి ఆయన్ని తొక్కింది. ఆ కారణంగా చాలా కాలం ఆయన మంచం మీద పడి చివరికి వెళ్ళిపోయారు ఆయన. అలాంటి సుబ్రహ్మణ్య భారతి గురించి ఇంకొక మహాకవి, తమిళ మహాకవి వాలి ఏమన్నాడంటే, తిరునల్వేలి అవనై తిండ్రవిట్ట తమిళ కరంబుని అన్నట్ట. అంటే తిరునల్వేలి ఏనుగు తిన్న తమిళ చెరుకు గడవి నువ్వు అని చెప్పాడు. చాలా బాగుందన్నాను. అలాగే మీ తెలుగు సాహిత్యంలోంచి ఏదన్నా చెప్పండి నాకు అంటే, నేను భాగవతం అడిగేదనని కడువడి జనును అడిగిన తన మగడను ఉడుగడని ఎడనుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ అడుగిడదు జడిమ అడుగిడు నిడరన్ అన్నాను. కంగారు పడిపోయాడు. ఇదేమిటి ఇలా ఉంటుందా సాహిత్యం అంటే? విష్ణువు ఎక్కడికెడుతున్నాడు, గజేంద్ర మోక్షంలో ఎక్కడికెడుతున్నాడో తెలియని సందర్భాన్ని, ఆ తడబాటును కూడా పద్య రూపంలో ఆ పద
ఆ పదాల పోహళింపుతోటి పరమాద్భుతంగా చెప్పిన మావాడు పోతన అని, మన తెలుగు పోతన ఎంత గొప్ప కాడో, ఎంత గొప్ప కవో, మన సాహిత్యం ఎంత గొప్పతో తమిళవాడికి నేను చెప్పానప్పుడు. అలాగా పరస్పరం మనం ఇచ్చిపుచ్చుకోవడం, గౌరవించుకోవడంతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఒకటే ధ్యేయం, జీవితాంతం ఫస్ట్ ప్రిఫరెన్స్ మస్ట్ బి తెలుగు. తొలి ప్రాధాన్యత తెలుగుకి ఇవ్వాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఎందుకంటే ఇంగ్లీషు అన్నం పెట్టే భాష, తప్పేం కాదు. కానీ ఎప్పుడైనా డబ్బా పాలకి అమ్మ పాలకి నచ్చడం ఎప్పుడూ ఉంటుంది. ఇంగ్లీషు పరాయ భాషలు ఎప్పుడు డబ్బా పాలు లాంటివి, తెలుగు మాత్రం ఖచ్చితంగా అమ్మ పాలు లాంటిది. కాబట్టి ఆ స్తన్యం తప్పకుండా భవిష్యత్ జనాలు, నేను జీవితాంతం నేను ఒక శపథం తీసుకున్నా, సంతకం దేంట్లో అయినా సరే, ఏ డాక్యుమెంట్ మీదైనా సరే, ఆఖరికి చెక్కులో అయినా సరే, గత 50 ఏళ్ళుగా తనికెళ్ల భరణి అని తెలుగులోనే సంతకం చేస్తున్నాను. ధన్యోస్మి.